ఇవాళ ఆంధ్రాలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ క్రియేట్ చేసిన సంచలనం మామూలుగా అయితే లేదు. అండ్ నాకు తెలిసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంటే టచ్లో లేనోళ్ళు, అసలు కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధం లేని వాళ్ళు ఎంతోమంది ఇవాళ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ గురించి చాలామంది అడుగుతున్నారు. రాసిన వాళ్ళు చాలామంది ఏంటి ఇంత కఠినంగా ఇచ్చాడు పేపర్, ఇంత టఫ్గా ఇచ్చాడా, చాలామంది ఇబ్బంది పడ్డారు కదా అని చెప్పేసి. అవును, వాళ్ళు టఫ్గా ఇచ్చారని అడుగుతున్నారు కదా, పేపర్ టఫ్గానే ఉండాలి. కానీ ఈ పేపర్ టఫ్ అని నేను అన్నాను. అసలు ఎవరు కూడా ఇది టఫ్ ఇస్తే నిజంగా రీల్ ఆస్పిరెంట్కి చాలా న్యాయం జరుగుద్ది. టఫ్ ఇవ్వడం మంచిది, కానీ ఒక లెవెల్ టఫ్ అయినా ఒక లెవెల్ చదువుతారు. ఒక లెవెల్ దాటేసి ఇన్ఫినిటీ లెవెల్ ఇస్తే ఎవరు చదువుతారు? ఎవరు చదవలేరు. ఖచ్చితంగా చదవనోళ్ళకి చదివిన వాళ్ళు అందరూ కలిసిపోతారు. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఎంతోమంది అభ్యర్థుల్లో ఉన్న అసహనం అండ్ సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ చాలా దారుణంగా అయితే జరుగుతుంది. ఏబిపిఎస్సి మీద ఈ కండక్ట్ చేసిన ఈ గ్రూప్ 2 పేపర్ మీద చాలా దారుణంగా ట్రోల్ జరుగుతుంది. ఈవెన్ గవర్నమెంట్కి కూడా నేనైతే రీచ్ అయిందని అనుకుంటున్నా. గవర్నమెంట్ అఫీషియల్స్కి కూడా, మెయిన్ హెడ్స్కి కూడా నేను రీచ్ అయిందని అనుకుంటున్నా. ఇప్పుడు ఈ పేపరే ఏబిపిఎస్సికి పేక మీద కత్తిలా తయారైంది. ఇప్పుడు ఎగ్జామ్ అయితే వాళ్ళు కండక్ట్ చేసేశారు. ఇప్పుడు ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇప్పుడున్న గ్రూప్ 2 అభ్యర్థుల్లో ఉన్న వ్యతిరేకతని తగ్గించాలంటే వాళ్ళు ఏం చేయొచ్చు అనే ఆలోచన కోసమనే ఒక రివ్యూ మీటింగ్ పెట్టబోతున్నారు. 9వ తారీఖు ఏబిపిఎస్సిలో జరుగుద్ది. అది గౌరవ చైర్మన్ గారు గౌతమ్ సవాంగ్ గారి సమక్షంలో జరుగుతుంది మీటింగ్, ఒక రివ్యూ మీటింగ్. అది రివ్యూ మీటింగ్ అంటే చాలామంది అంటారు సర్వసాధారణం కదా అని. సాధారణమే. ఏదైనా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసే ముందు రివ్యూ మీటింగ్ పెట్టి ఆ ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం అనేది సాధారణమే, రివ్యూ మీటింగ్ పెట్టడం. కానీ ఇది కాదు. ఇప్పుడు జరగబోయే రివ్యూ మీటింగ్ అనేది అయిపోయిన కండక్ట్ చేసిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ మీద జరగబోయే రివ్యూ మీటింగ్. ఇప్పుడు నిరుద్యోగుల్లో అంటే ఆస్పిరెంట్స్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళలో ఉన్న ఆ వ్యతిరేకత, ఈ పేపర్ని మనం ఏం చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుద్ది అనే ఆలోచనతోనే కండక్ట్ చేయబోతున్నారు. కానీ ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది ఎవరికి తెలియదు. రకరకాలుగా యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా మాట్లాడమనండి, ఏం తీసుకుంటారు, ఏ డెసిషన్ తీసుకుంటారు, ఏది ఫైనల్ అవుతుందని ఎవరికి తెలియదు. ఇదైతే ఫిక్స్. సరే, ఇప్పుడు అయితే మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. మరి ఏపీపీఎస్సి మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారు, మాట్లాడుతున్నారు అనుకున్నాం కదా. ముందే పేపర్ డిజైన్ చేసే ముందే ఆలోచించుంటే ఎంత బాగుండేది. అంటే ఒక రీల్ ఆస్పిరెంట్కి ఈ రకంగా కాకోకుండా ఒక రీల్ ఆస్పిరెంట్కి ఫేవర్గా ఇచ్చే విధంగా, నిజమైన రీల్ ఆస్పిరెంట్లో 1:50లో ఉండే విధంగా ముందే ఆలోచించి పేపర్ డిజైన్ చేసి ఉంటే ఇంత ఇబ్బంది పడేవాళ్ళు కాదుగా చాలామంది. సో అది నిజంగా చాలామంది అయితే అనుకుంటున్నారు దాని గురించి. సరే, ఇప్పుడైతే పెడుతున్నారు మీటింగ్, దీని గురించి అయితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలామంది మేము కూడా ఒక 22 మంది పోస్టల్ లెటర్స్ పంపించాం ఏబిపిఎస్సికి. నిన్నే ఒక లెటర్ కూడా నేను పబ్లిష్ చేశాను. దాదాపు ఒక 22 మంది పంపించాం. ఏంటి అంటే 1:100 ఉండాలి, జరగబోయే ఎగ్జామ్ ప్యాటర్న్లో మార్పు రావాలి, ఫస్ట్ అది ఇంపార్టెంట్. ఇప్పుడు పడే ఇబ్బంది తర్వాత పడకూడదని చెప్పేసి ఇలా 2 పాయింట్లు మేము పంపించాం. కానీ 1:100 పెట్టినా కూడా మాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించలా. ఎందుకంటే ఒకటి చూడండి, మొన్న ఒక వీడియో పెడితే చాలామంది కామెంట్ చేశారు. చాలామంది ఏంటి కామెంట్లో 1:50 1:100 అనేది ఓకే, కానీ 1:100 పెట్టినా ఖచ్చితంగా న్యాయం జరుగుద్దా అని. న్యాయం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ చదివినోళ్ళు చదవనోళ్ళు ఈ పేపర్ డిజైన్ వల్ల చదివినోళ్ళు సమానం అయిపోయారు అనుకుందాం. ఒక పాలు నీళ్ళ కలిసిపోయారు. ఎవరిని విడదీయడం అప్పుడు ఏబిపిఎస్సికి కూడా చాలా కష్టమే. అసలు ఇలా విడదీయడం అనేది చాలా కష్టం ఏబిపిఎస్సికి కూడా, వీళ్ళని అని చెప్పేసి. సో ఇప్పుడు 1:100 అనేది ఇస్తలేదో తెలియదు. ఒకవేళ ఇస్తే న్యాయం జరుగుద్దా చెప్పలేం. కాబట్టి ఏం చేయొచ్చు? చాలామంది పెట్టిన కామెంట్ ఒకటే. నేను ఎవరిని అడిగినా కూడా, నేను లైబ్రరీలో క్లాసులు తీసుకున్నప్పుడు చాలామంది నా స్టూడెంట్స్ కానీ నా జూనియర్స్ ప్రతి ఒక్కరు నాకు చెప్పింది ఒకటే, ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే అట్లీస్ట్ మేము ఇంకా బెటర్గా నెక్స్ట్ పేపర్ అటెంప్ట్ చేస్తాం. ఈ పేపర్ డిజైన్ వల్ల ఒక రియల్గా చేయని అభ్యర్థికి అన్యాయం జరిగిందని చెప్పి చాలామంది చెప్తున్నారు ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వాలి అని. అండ్ ఇంకొంతమంది డైరెక్ట్గా మెయిన్స్కి అలౌ చేసేయాలి అని చెప్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏం చెప్పినా ఏపీపీఎస్సికి వారికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏది పాసిబుల్ అదే మనం అడగాలి. పాసిబిలిటీ లేనిది మనం అడిగినా కూడా రావదు. సో ఇప్పుడు అందరినీ మెయిన్స్కి మనం క్వాలిఫై చేయాలని చెప్పి అడుగుతున్నాం, మెయిన్స్కి క్వాలిఫై చేయాలని.
మెయిన్స్ ఆన్లైన్ టెస్ట్ పెడతారు, ఇంతమందికి కండక్ట్ చేయాలంటే చాలా కష్టం. సో మెయిన్స్ ఇంతమంది కండక్ట్ ఆన్లైన్ టెస్ట్ అనే కదా, ఆఫ్లైన్ టెస్ట్ పెట్టినా ఒక ప్రిలిమ్స్లో స్క్రూటినీ అయితేనే ఏదైనా మెయిన్స్లో చాలామంది అంటే మెయిన్స్లో వచ్చే రియల్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ పెట్టగలరు. సో నాకు తెలిసి అందరికీ మెయిన్స్ క్వాలిఫై అవ్వడం అనేది అడగడం అనేది అంత కరెక్ట్ కాదేమో అనుకుంటున్నా. ఒకటి క్యాన్సిల్ చేయమని అడగచ్చు. మనం బలంగా క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి అయితే మనం ఒక మాట మీద ఉండి బలంగా మన వాయిస్ వినిపించవచ్చు, అది ఫిక్స్ అవ్వచ్చు డెఫినెట్గా మనం. సో ఒకటే సరే మరి ఏం చేయాలి మనం? కొంతమంది పెట్టారు మొన్న మీటింగ్లో ధర్నా చేద్దామని చెప్పేసి, అందరం కలిస్తే అందరూ యూనిటీగా ఉండి ధర్నా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు దిగొస్తారని చెప్పేసి. నిజమే, ధర్నా చేస్తే దిగి రావచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ధర్నా చేయడం అంటే ఏపీఎస్సికి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉండటమే, అంటే వ్యతిరేకంగా ఒక ఇష్యూని రైజ్ చేయడమే. మరి ఇప్పుడు ఎలక్షన్ సీజన్, ధర్నా చేసి గవర్నమెంట్కి కానీ ఏపీఎస్సికి కానీ వ్యతిరేకంగా మనం చేస్తే అది సఫలం అవుద్దా ఆలోచించండి. అంతెందుకు, ఇప్పుడు తెలంగాణలో మనం పెట్టారు, ధర్నా చేశారు. ఎగ్జాక్ట్గా డిసెంబర్లో ఎలక్షన్స్ వస్తే నవంబర్లో అనుకుంటా ఒక 1.5 month బ్యాక్ టీఎస్పీఎస్సీ Group 2 పేపర్ ధర్నా చేయాలి అని చెప్పి ధర్నా చేసి Group 2 పేపర్ పోస్ట్పోన్ చేయాలని అన్నారు. ఇమీడియట్గా ధర్నా చేసిన 2వ రోజే వాళ్ళకి రిజల్ట్ వచ్చింది, ఏమని పోస్ట్పోన్ చేస్తున్నాం అని చెప్పి, ఎలక్షన్స్ అయిన తర్వాత మేము పెడుతున్నాం ఎగ్జామ్ అని చెప్పేసి రియాక్ట్ అయ్యారు. కానీ ఆంధ్రాలో మీరు చూడండి, మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వం రియాక్ట్ అవ్వరు. ఎవరైనా అంతే. ఇప్పుడు మీరు నాకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడారు, నేనేమన్నా మీకు ఫేవర్గా ఉంటానా? అదే నాకు ఫేవర్గా ఉండి మాట్లాడితే మేబీ నేను మీకు ఫేవర్గా ఉంటానేమో. ఇప్పుడైనా అంతే, ప్రభుత్వానికి మనం వ్యతిరేకించి ఏం చేయలేం, ప్రభుత్వం ఫేవర్గా ఉంటూనే మనం ఏదేం చేయగలం. సో మొదటి ఆస్పిరెంట్లు మీరు చూస్తే సెప్టెంబర్లో ఈవెంట్స్ అయిన తర్వాత 19 రోజుల గ్యాప్తో మెయిన్స్ ఎగ్జామ్ పెట్టేశారు. 19 రోజుల గ్యాప్ ఎస్ఐ ఎగ్జామ్ ఆంధ్రాలో మొన్న. అందరూ శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్ ముందు, అనంతపురం కలెక్టర్ ఆఫీస్ ముందు చాలామంది ధర్నా చేశారు. మీరు చూడండి, ఆ వీడియోస్ ఇంకా ఉంటాయి. కానీ ఎస్ఐ ఎగ్జామ్లో మార్పు వచ్చిందా? ఈవెన్ కోర్టు కేసు కూడా ముందు రోజు, ఎగ్జామ్ ముందు రోజు కోర్టు కేసు ఇచ్చింది, హైకోర్టు తీర్పు ఇచ్చింది ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానం మీద. అసలు ఎగ్జామ్కి వెళ్ళే రోజు వరకు కూడా, వెళ్ళే మార్నింగ్ వరకు కూడా చాలామందికి అసలు జరుగుతా లేదా అని డౌట్, నిజంగా ఎగ్జామ్ పెడతారా అని చెప్పేసి. కానీ జరగలేదు ఎగ్జామ్. ఏమైనా ఆగిందా? ఏది ఆగదు. ప్రభుత్వానికి మనం వ్యతిరేకంగా ఉంటే ఏది జరగదు. ప్రభుత్వానికి మనం ఫేవర్గా ఉండి మనం కొన్ని డెసిషన్స్ తీసుకుని మన వాయిస్ వినిపిస్తేనే జరుగుద్ది ఫేవర్గా. సో ఇప్పుడు మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో 9వ తారీఖు బోర్డు మీటింగ్ జరగబోతున్నాం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయగలం? ఏపీఎస్సికి కానీ ప్రభుత్వానికి కానీ మనం ఏ రకంగా చెప్పగలం అనేది ఆలోచించాలి ఫస్ట్. ధర్నా చేస్తే, నాకు తెలిసి ధర్నా చేస్తే చాలామంది ఉపయోగం ఉంటుందో అనుకుంటున్నారేమో, కానీ ధర్నా చేస్తే అంత ఉపయోగం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రభుత్వం ఎలక్షన్స్ టైంలో ఉంది, పొలిటికల్గా ఖచ్చితంగా పొలిటికల్ డెసిషన్స్ అయితే తీసుకుంటారు. సో మనకు నిజంగా ఫేవర్ జరిగే అవకాశం అయితే ఉంది. ఈ సిచ్యువేషన్లో ధర్నాలు ఎక్కువగా చేసి అంటే మనకి ఫేవర్గా ఉన్న సిచ్యువేషన్ని మనం వదులుకోకూడదు, ఖచ్చితంగా వదులుకోకూడదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఏపీఎస్సి ఎప్పుడన్నా ఏపీఎస్సి చరిత్రలో రెండు సబ్ నోటిఫికేషన్గా వచ్చింది ఎప్పుడన్నా? మరి తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే రోస్టర్స్ డిసైడ్ అవ్వక ముందు ఏపీఎస్సి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, మొత్తం ఓన్లీ పోస్టుల గురించి, వేకెన్సీస్ గురించి. రోస్టర్ ఇంకా డిసైడ్ అవ్వాల. 15 రోజుల తర్వాత ఇంకో సబ్ నోటిఫికేషన్ ఇచ్చింది, డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఇప్పుడు మనం రాయబోయే ఎగ్జామ్ 2 నోటిఫికేషన్, అంటే ఒక నోటిఫికేషనే 2 సబ్ నోటిఫికేషన్గా ఇచ్చింది. ఎప్పుడు అదొకటి. ఇంకోటి, ఏపీఎస్సి ఎప్పుడు కూడా మేము 1:50 చేస్తున్నాం అని అఫీషియల్గా ఎప్పుడైనా చెప్పిందా? ఏ ఎగ్జామ్ అని చెప్పిందా? ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత అది 1:50 1:50 అనేది అప్పుడు చెప్పుద్ది. ముందు ఏపీఎస్సి అఫీషియల్గా చెప్పదు, ఇప్పుడు కూడా అఫీషియల్గా చెప్పలా. కానీ ఒక బోర్డు మెంబర్, గౌరవనీయులైన ఒక బోర్డు మెంబర్ పెట్టారు సోషల్ మీడియాలో, ఇలా తీసుకోబోతున్నాం. ఒకటి బిట్వీన్ ద లైన్స్ చదవండి. ఎలక్షన్స్ జరగబోతున్నాయి, పొలిటికల్ ఆలోచన కూడా ఉండే అవకాశం ఉంది, ఉంటాయా లేదా మీరు ఆలోచించండి. సో ఇప్పుడు మనం వ్యతిరేకంగా చేస్తే మనకు చాలా ఇబ్బంది అవుతుంది, మనం ఫేవర్గా చేయాలి. ఏం చేయాలో ఒకటి గుర్తుపెట్టుకోండి. నిన్న మేము ఒక 22 లెటర్లు అయితే పోస్ట్ చేసాం ఏపీఎస్సికి. తక్కువే, నేనే ఎక్కువ అంటున్నా. కానీ 9వ తారీఖు మీటింగ్ జరగబోయే లోపు మనం ఒక మంచి రిక్వెస్ట్ లెటర్లు మనం ఫ్రేమ్ చేసుకుని మొత్తం అన్నీ కూడా మనం పోస్ట్ చేస్తే ఏపీఎస్సికి, మీరు ఒకటి ఆలోచించండి, ఒక 3,000-4,000 లెటర్లు, కొన్ని బస్తాలు ఏపీఎస్సికి పోస్టులు, రిజిస్టర్ పోస్టులు లెటర్స్ వెళ్తే, అది కూడా టు ఏపీఎస్సి చైర్మన్ అని చెప్పేసి మనం మెన్షన్ చేసి రిజిస్టర్ పోస్ట్ పెడితే
ఎంత యూజ్ ఉంటుంది చెప్పండి. అంటే మీరు అడగొచ్చు, ఏంటి ఆ లెటర్లన్నీ వాళ్ళు చూస్తారా అని చెప్పేసి. ఎవరు చూడరు, లెటర్లు ఖచ్చితంగా ఎవరు చూడరు. కానీ ఏపీపీఎస్సీ అభ్యర్థుల్లో నిజంగా ఇంత యూనిటీ ఉండి ఇంత నిరుత్సాహం ఉందా ఈ పేపర్ మీద? నిజంగా ఇప్పుడు సరిగ్గా రాయనోడు, మామూలుగా రాసినోడు, నిజంగా వాళ్ళు కట్ ఆఫ్లో లేకపోయినా ఎవరు బాధపడరు, ఎవరు లెటర్ పంపించడు. కానీ ఒకడు పని కట్టుకుని మరి లెటర్లు పంపించారండి ఇంతమంది స్టూడెంట్స్. నిజంగా చాలామంది స్టూడెంట్స్లో వ్యతిరేకత అయితే ఉంది అని ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వస్తే చాలు. ఇది ఎలక్షన్ సీజన్, ఖచ్చితంగా ఆలోచన వస్తే ఎంప్లాయీస్కి ఖచ్చితంగా ఫేవర్ జరుగుద్ది. గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయ్యి గవర్నమెంట్ కూడా మనకి మంచి ఫేవర్ డెసిషన్ అయితే తీసుకుంటుంది, ప్రభుత్వం కూడా. సో మనం అదే చేయాలి. ఒకటి, అందరూ కూడా మనకి పోతే ఒక 15 నిమిషాలు పోతుంది, పోస్టల్ లెటర్స్ పంపించండి. ఒక రిప్రజెంటేషన్ లెటర్ కూడా రిప్రజెంటేషన్ లెటర్ లాగా రాయండి అందరూ. సో రాసిన తర్వాత కుదిరితే మీకు వీలుంటే, మీ దగ్గరలో అవకాశం ఉంటే, మనకి ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉంటారో అంటే ఎమ్మెల్యేస్ ఆర్ ఎమ్మెల్సీస్, మనం వెళ్ళి వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ లాగా ఇవ్వాలి. ఎమ్మెల్సీస్ కన్నా ఎమ్మెల్యేస్కి రిప్రజెంటేషన్ లెటర్ లాగా ఇస్తే ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా అయితే పాసిబిలిటీ ఉంది. మేము అదే ఇప్పుడు ట్రై చేస్తాం. మేము కుదిరితే మ్యాక్సిమం రేపు లేదా ఎల్లుండ ఒక రిప్రజెంటేషన్ లెటర్ ప్రిపేర్ చేసి పబ్లిక్ రిప్రజెంటేషన్ కూడా ఇస్తున్నాం. మీరు అడగొచ్చు, ఇలా ఇస్తే పాసిబిలిటీ ఉంటుంది అనేది. అవకాశం ఒక 1% అవకాశం ఉందా మనం ట్రై చేయాలి కదా. సో ఖచ్చితంగా మనం ట్రై చేయాలి దీని గురించి. సో ఈ రెండు ఆలోచించండి, ట్రై చేయండి ఖచ్చితంగా అయితే రియాక్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. ఒకటి ఆలోచించండి, గవర్నమెంట్ అందరూ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు నిజంగా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి ఇంకో ఎగ్జామ్ మేము పెట్టబోతున్నాం అంటే, నాకు తెలిసి ఏపీఎస్సీ ఎగ్జామ్ రాసిన చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మ్యాక్సిమం 90% నిజంగా చదివినోడు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే చదివినోడు ఎగ్జామ్ రాసినప్పుడు అసలు ఎగ్జామ్ రాసినప్పుడు ఒక్కొక్కడు లిటరల్గా ఏడవడం తప్ప ఇంకేం చేయాల. నిజంగా చదివినోళ్ళు అంత భయం వేసింది. ఈవెన్ ఇప్పుడు కట్ ఆఫ్లో ఉండొచ్చు, తీతే 1:100 1:50 తీతే కొంతమంది ఉండొచ్చు, చదివిన చాలామంది ఉండొచ్చు. కానీ చాలా అయితే భయపడ్డారు, చాలా నిరుత్సాహానికి అయితే గురయ్యారు. అదే ఇంకో ఎగ్జామ్ పెట్టారనుకోండి, అసలు నాకు తెలిసి ఇంకా డౌట్ ఉండదు, చాలా హ్యాపీగా అయితే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు. సో ప్రభుత్వం కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఫేవర్గా ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఫేవర్గా నిరుద్యోగులు అందరూ ఉంటారు అనే ఆలోచనతో ఖచ్చితంగా అయితే ఫేవర్ డెసిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది, అలాగే ఏపీఎస్సీ కూడా తీసుకుంటుందని నేనైతే నమ్ముతున్నాను. మనం చేయాల్సింది మనం చేద్దాం. ఎప్పుడు కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా అయితే మనం ఉండకూడదు. అలాగే మనం చేయాలని చెప్పేసి మీరందరూ ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం. అండ్ మీటింగ్స్ అయిన తర్వాత ఏపీఎస్సీలో ఈ మీటింగ్ జరగబోతుంది కదా, ఈ మీటింగ్ జరిగిన తర్వాత ఆ మీటింగ్ మినిట్స్ నేను కుదిరితే పోస్ట్ చేస్తాను, అప్డేట్ చేస్తాను. ఆ మీటింగ్ మినిట్స్ అనేది ఆ రోజు మీటింగ్ మినిట్స్ మనం అఫీషియల్గా అడగొచ్చు ఏపీఎస్సీని. మీటింగ్ మినిట్స్ మనం తీసుకోవచ్చు, అది ఎవరో చెప్తే మనం తెలుసుకోవాలని అవసరం లేదు, ఎవరైనా తీసుకోవచ్చు ఆ మీటింగ్ మినిట్స్ అనేది. నేను పోస్ట్ చేస్తాను మీటింగ్ మినిట్స్ అవకాశం ఉన్నంత వరకు. ఓకే.